హలో అండి. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, ఒక క్రికెట్ మ్యాచ్ అంచనాను ఎంత డీప్‌గా అనలైజ్ చెయ్యొచ్చో అనేది. మన టాపిక్ స్ట్రాటజిక్ ఫోర్కాస్ట్ చెన్నై వర్సెస్ గుజరాత్ సెకండ్ ఇన్నింగ్స్ ఎనాలిసిస్. ఒకే ఒక చిన్న వాక్యం ఆధారంగా ఈ సూక్ష్మస్థాయి విశ్లేషణను ఎలా డీకోడ్ చెయ్యొచ్చో మనమిప్పుడు చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఆ మూలవాక్యం ఒకసారి చూస్తే సిఎస్కే వర్సెస్ జీటీ మ్యాచ్ వేదిక గుజరాత్ మ్యాచ్ ప్రిడిక్షన్ సెకండ్ బ్యాటింగ్ టీమ్. చూడ్డానికి ఇదేదో రఫ్గా క్యాజువల్గా టైప్ చేసినట్లు అనిపిస్తోంది కదూ. కానీ దీని వెనుక ఒక సాలిడ్ ఎనాలిటికల్ స్ట్రాటజీ దాగి ఉంది. అదేంటో ఇప్పుడు బయటకు తీద్దాం. సరే, మొదటి భాగం ద స్ట్రాటజిక్ ఫోర్కాస్ట్. అసలు ఈ క్యాజువల్ అబ్జర్వేషన్కి స్ట్రాటజిక్ ఫోర్కాస్ట్కి తేడా ఏంటి? మనం సాధారణంగా ఈరోజు ఫలానా టీం గెలుస్తోందేమో అనుకుంటాం గదా, అది కేవలం క్యాజువల్ అబ్జర్వేషన్. కానీ ఇక్కడ స్ట్రాటజిక్ ఫోర్కాస్ట్ అంటే ఆటలోని ప్రతి చిన్న డీటెయిల్ని లెక్కలోకి తీసుకుని ఒక పద్ధతి ప్రకారం చేసే పక్కా అంచనా. మనం ఇందాక చూసిన ఆ వాక్యం ఖచ్చితంగా ఈ స్ట్రాటజీ కేటగిరీకే వస్తుంది. ఈ విశ్లేషణలో అసలు ఏమేమున్నాయో ఒక్కసారి విడమరికి చూద్దాం. ఫస్ట్, మ్యాచ్ ఎవరి మధ్య జరుగుతోంది? చెన్నైకి గుజరాత్కి మధ్య. సెకండ్, దీని సోర్స్ మ్యాచ్ వేదిక. థర్డ్, ఇదంతా దేని చుట్టూ తిరుగుతోంది? కేవలం సెకండ్ ఇన్నింగ్స్ చుట్టూ మాత్రమే. ఇక ఫైనల్గా అసలైన ప్రెడిక్షన్, గుజరాత్ సెకండ్ బ్యాటింగ్ చేస్తే రిజల్ట్ ఎలా ఉండబోతోంది అనేది. సింపుల్గా చెప్పాలంటే ఇది స్ట్రక్చర్. ఇప్పుడు రెండో భాగం ద చెన్నై వర్సెస్ గుజరాత్ మ్యాచప్. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అఫీషియల్గా జట్ల పేర్లు చెన్నై, గుజరాత్ అని ఉన్న ప్రెడిక్షన్లో మాత్రం సిఎస్కే, జీటీ అని షార్ట్కట్లో వాడేశారు. ఇది ఊరికే రాసింది కాదు, క్రికెట్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే ఫ్యాన్స్ వాడుక భాష ఇది. వాళ్లతో ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడం కోసమే ఇలా వాడారన్నమాట. ఇక మూడో భాగం ద సెకండ్ ఇన్నింగ్స్ అనాలిసిస్. అసలు ఈ సెకండ్ ఇన్నింగ్స్ అనాలిసిస్ అంటే ఏంటి? సింపుల్, మ్యాచ్ సెకండ్ హాఫ్పై మాత్రమే పూర్తి ఫోకస్ పెట్టడం. అప్పటికే వాతావరణం, పిచ్ కండిషన్స్ ఎలా ఉన్నాయో తెలిసిపోతుంది, టార్గెట్ కూడా ఫిక్స్ అయిపోతుంది. సో ఆ టార్గెట్ని ఎలా చేస్ చేయాలి అనే ఒక్క కోణంలోనే ఈ విశ్లేషణంతా నడుస్తుంది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. వాళ్లు టార్గెట్ని సెట్ చేసే ఫస్ట్ ఇన్నింగ్స్ గురించి అస్సలు మాట్లాడట్లేదు. దాన్ని ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టేశారు. కేవలం సెకండ్ ఇన్నింగ్స్ పైన, అంటే టార్గెట్ చేజింగ్ పైన మాత్రమే వాళ్ల వ్యూహాత్మక ఫోకస్ అంతా ఉంది. దట్స్ ఇట్. ఫైనలీ నాలుగో భాగం ద బ్యాటింగ్ టీమ్ ప్రిడిక్షన్. ఆ వాక్యం చివర్లో ఉన్న అసలు సిసలైన ప్రిడిక్షన్ ఇదే. గుజరాత్ మ్యాచ్ ప్రిడిక్షన్ సెకండ్ బ్యాటింగ్ టీమ్. గమనిస్తే ప్రతి అక్షరం క్యాపిటల్ లెటర్స్లో ఎలా హైలైట్ చేశారో అర్థమవుతుంది. అంటే ఆ అంచనా మీద వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో తెలుస్తోంది కదా. ఇది కేవలం ఒక గెస్ కాదు, చాలా స్ట్రాంగ్గా చెప్తున్న ఒక స్టేట్మెంట్. అయితే ఆ నిర్ణయానికి రావడానికి వాళ్లు ఫాలో అయిన లాజికల్ ఫ్లో ఏంటో చూద్దాం. ఇందులో 3 దశలున్నాయి. దశ 1 సెకండ్ ఇన్నింగ్స్నే మాత్రమే వేరుచేసి చూడటం. దశ 2 ఆ సెకండ్ బ్యాటింగ్ చేసే టీంపైనే పూర్తిగా ఫోకస్ పెట్టడం. ఇక దశ 3 ఎగ్జాక్ట్గా ఈ సిట్యువేషన్లో గుజరాత్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అంచనా వేయడం. ఒక పెద్ద సమాచారాన్ని ఎంత పర్ఫెక్ట్గా ఫిల్టర్ చేసుకుంటూ వచ్చారో కదా. జనరల్గా మ్యాచ్ ఫలానా వాళ్లు గెలుస్తారు అని చెప్పే సాధారణ అంచనాకు ఇలాంటి కండిషనల్ ప్రిడిక్షన్కు చాలా తేడా ఉంది. ఇక్కడ గుజరాత్ గెలుస్తుంది, కానీ ఎప్పుడు? వాళ్లు సెకండ్ బ్యాటింగ్ చేస్తేనే. ఈ ఒక్క షరతే, ఈ ఒక్క కండిషనే ఈ మొత్తం అనాలిసిస్కి ఒక బలాన్నిచ్చింది. ముగించే ముందు మనందరం ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంది. కేవలం రెండవ బ్యాటింగ్ జట్టు అనే ఒక్క కండిషన్ను పట్టుకోవడం వల్ల అసలొక మ్యాచ్ ప్రెడిక్షన్ను మనం అర్థం చేసుకునే విధానమే మొత్తం మారిపోతోంది కదా. అవును, ఇలాంటి మైక్రో లెవెల్ విశ్లేషణలు ఆటపై మనకున్న అవగాహనను ఎంతో పెంచుతాయి అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇదండి ఇవాల్టి విశ్లేషణ. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.